మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు సినీ కార్మికుల వేతనాల పెంపు నిరసన 13వ రోజుకు చేరింది. ఈరోజు కూడా చర్చలు ఫలిస్తాయనుకున్నాం, కానీ ఇక్కడ జరుగుతున్న చర్చలు ఒకలాగా ఉన్నాయి, బయటికి ప్రజెంటేషన్ ఒకలాగా ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. మొన్న ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన చర్చలు అఫీషియల్గా మీటింగ్ అని పిలిచి ఆ రోజు మాకు 4 కండిషన్లు పెట్టారని కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ 4 కండిషన్లు కూడా మేము ఒప్పుకోలేదని నిన్న కొందరు పెద్ద నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. మాకు ఆ రోజు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారు ఈ రోజు నుంచి ఇది మన ఒక కుటుంబం కాబట్టి ఎవరు కూడా మీడియాకి వెళ్ళి మాట్లాడొద్దని మాకు ఆ రోజు సూచనలు చేసి, వారు మరి మీడియాకి ఎలా మాట్లాడుతున్నారో మాకు తెలియదు. మాకు నిన్న మధ్యాహ్నం కూడా నేను ఛాంబర్కి వచ్చి కలవడం జరిగింది. వారు నాతో ఒక ప్రముఖ నిర్మాతలతో ఫోన్లో మాట్లాడించడం జరిగింది. అమ్మా వద్దు, మనం ఎక్కడ మీడియాకి వెళ్ళొద్దు, రేపు అందరం కూడా సమస్య పరిష్కరించుకుందాం, ఈరోజు రేపట్లో మా వాళ్ళందరూ మాట్లాడతారు అని వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే నిన్న 3 గంటల టైంలో ఒక ప్రెస్ మీట్లో ఆ చెర్రీ గారు, రాధామోహన్ గారు, వివేక్ గారు వారే చెప్పారు, మా నిర్మాతలు అందరూ కలిసి మమ్మల్ని మాట్లాడమని మమ్మల్ని ప్రెస్ మీట్కి పంపించారు అని చెప్పారు. అంటే మరి భర్త గారు మరి మమ్మల్ని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు, మరి మాకు అర్థం కావట్లేదు. మాకు క్లారిటీగా చెప్పారు. మేము ఆ రోజు చాలా క్లారిటీగా చెప్పాం, మేము 4 కండిషన్లు ఒప్పుకున్నాము. ఇదిగోండి మీకు లెటర్ యాడ్లు కూడా ఇచ్చాము, స్టాంప్ ఇచ్చాము, క్లియర్ ఇక్కడే రాసిస్తాము, ఎంత లేట్ అయినా సరే ఈరోజు చర్చలు పరిష్కరించుకుందాం. కానీ మేము 4 కండిషన్లు ఒప్పుకుంటే మా కార్మికులకు ఏ విధమైన మీరు సహాయపడతారు, ఏ విధమైన వేతనాలు పెంపు చేస్తారు, దీనికి క్లారిటీ ఇవ్వండి అంటే వారు క్లారిటీ ఇవ్వకుండా ఒక 2 కండిషన్లు ఒప్పుకున్నాము, 2 కండిషన్లు ఒప్పుకోలేదు, కావాలని వారే డైవర్ట్ చేస్తున్నారని మా గురించి మాట్లాడటం, అది కూడా నిన్న మమ్మల్ని మాట్లాడొద్దు అని అన్న తర్వాత మరి వారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి మా మీద అలా మాట్లాడటం ఎందుకు మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా మేము ఒకటే చెప్పాం, మేము కండిషన్లు ఒప్పుకుంటే మా కార్మికులకు ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది, ఆ బెనిఫిట్ మీరు చెప్పండి, మేము ఇంకా ఒప్పుకొని వాళ్ళని కూడా మేము ఒప్పించే బాధ్యత మాది అని వారికి చెప్పాము. మేము క్లారిటీగా ఆ రోజు అందరం ఉన్నాం. 72 మంది కార్మిక సంఘం, 24 కార్మిక సంఘాల నాయకులు 72 మంది కూడా ఉన్నాం మేము ఆ రోజు మీటింగ్లో. వారి సమక్షంలోనే మేము లెటర్ యాడ్లు కూడా ఇచ్చాం, ఎంటీ లెటర్ యాడ్స్ ఇచ్చి మీకు ఎలా కావాలంటే అలా రాయండి, ఇక్కడే రాయండి, ఈరోజే సమస్య పరిష్కరించుకుందామంటే వారు సమస్య పరిష్కరించకుండా వారు మధ్యలో వెళ్ళిపోయి భర్త గారు మాట్లాడతారు, దిల్రాజు గారు మాట్లాడతారని చెప్పి వారి సమక్షంలో జరిగిన మీటింగ్ని కూడా చెప్పకుండా వేరువేరుగా మీరు వారు ఎందుకు మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు. ఇదేదో కార్యాచరణ వారు తప్పుదోవ పట్టిస్తారు తప్ప మమ్మల్ని అనటం మేము దానికి చాలా బాధపడుతున్నాము. మమ్మల్ని అసలు ప్రెస్లో మాట్లాడుతారు, వారు ఎందుకు మాట్లాడారో మాకు ఆ వివరణ వాళ్ళు ఇవ్వాలి. అసలు పెంచే ఉద్దేశం ఉందో లేదో వారు తేల్చి చెప్తే మా కార్యాచరణ మేము చెప్పడానికి బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం చెప్తాము, రేపు వరకు ఆగండి, రేపు చెప్తాము, ఒకరోజు ఆగండి అని చెప్పుకుంటూ వస్తారు. మేము ఒప్పుకుంటే ఎంత పర్సెంటేజ్ పెంచుతారో చెప్పమనండి, లేదంటే అసలు పెంచమని చెప్పమనండి, ఏదైనా సరే మేము వాళ్ళ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నామే. కానీ ఇట్లా దోబూచులు ఆడొద్దని మేమందరం కూడా మీ ద్వారా ఆ ప్రముఖ నిర్మాతల్ని, ఫిల్మ్ ఛాంబర్ వారిని మేము కోరుతున్నాం. ఎందుకంటే మేము ఒకటే చెప్పేది, ఈ 13 రోజులు కూడా మేము ఇప్పుడు దాకా మేము చెప్పలేదు. మేము ఏదన్నా సరే మాకు ఛాంబరే కాబట్టి మేము ఛాంబర్కి అఫీషియల్గా ఒక వ్రాతపూర్వకమైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు గౌరవ వేతనాలు మాకు చాలా పెండింగ్లో ఉన్నాయి, ఆల్రెడీ చేసిన పనులకు 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. సుమారు అఫీషియల్గా కంప్లైంట్ రూపంలో వచ్చిన, ఫెడరేషన్కి వచ్చిన కంప్లైంట్ రూపంలో వచ్చిన పేపర్ పరంగా ఛాంబర్కి పెట్టాము, మాకు ఆ డబ్బులు వెంటనే వసూలు చేసి ఉండని. అటువంటి డబ్బులే 13 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరైతే ఇంకో సంస్థ పెద్ద మనుషులు మాట్లాడుతున్నారో వారికి ఒక సుమారు 90 లక్షల రూపాయలు ఉన్నాయని కూడా అది కూడా ఇవ్వడం జరిగింది. వారు నిజంగా అటువంటి పేమెంట్లు మళ్ళీ మా వర్కర్స్ అడుగుతుంటే వారిని బెదిరిస్తున్నారని కూడా తెలిసింది. మీరు కండిషన్లు ఒప్పుకోండి, మీ యూనియన్లో ఒప్పించండి, మీరు ఒప్పుకొని మీకు పని చేస్తామంటే మీ వేతనాలు ఇస్తామని చెప్పి కూడా బెదిరిస్తున్నారు. అది కూడా నిన్నటి నుంచి స్టార్ట్ అయిందని మాకు తెలిసింది. దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఏదన్నా ఛాంబర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాయని చెప్పాము, మేము నిర్ణయాలకు కట్టుబడి ఇక్కడ పనిచేస్తున్నాం. కాబట్టి దానికి కాకుండా వేరే విధంగా మీరు డైవర్ట్ చేస్తూ మమ్మల్ని మేము డైవర్ట్ చేసామని రాజకీయంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా మాకు ఇమీడియట్లీగా మాకు చెల్లించాలని మేము మీడియా ద్వారా, ఛాంబర్ ద్వారా మేము అఫీషియల్గా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మా బకాయిలు ఏమన్నాయో మాకు అఫీషియల్గా మాకు అన్నీ కూడా మాకు చెల్లించి మమ్మల్ని చర్చలో పిలవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.